చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరగడాన్ని నిర్మూలించి బాల్య వివాహాలు లేని భారత్ దిశగా అడుగులు వేద్దామని ష్యూర్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో పురోహితులు, ఖాజీలు, పాస్టర్లకు అవగాహన కల్పించారు. వీరు లేనిదే ఆయా మతాల్లో వివాహాలు జరగవని ముందుగా తెలిసేది వీరికే కాబట్టి బాల్య వివాహాలను అరికట్టడంలో వీరి సహకారాన్ని కోరుతున్నామన్నారు. సమాజంలో అందరూ సహాయ సహకారాలు అందిస్తూనే బాల్య వివాహాలను, బాలల అక్రమ రవాణాను, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఆశించిన లక్ష్యాన్ని అందుకోవచ్చునని సూచించారు. 18 సంవత్సరాల లోపున వాళ్ళు ఒకవేళ సొంతంగా తన నిర్ణయం తీసుకున్నా కూడా కేసు పెడితే వాళ్ళందరి మీద కేసు అవుతుంది. ఎందుకంటే ఇది లీగల్ ఒక కేసు మీకు వివరాలు చెప్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే వాళ్ళు రక్షించమని ఒకవేళ అడిగితే వాళ్ళని రక్షించని పిల్లలు సఫర్ అవుతా ఉన్నారు. ఈ ఎవరితో సఫర్ అయ్యి 30 సంవత్సరాల అమ్మాయి 12 పోతలేరు, ఒక 80 మంది. ఈరోజు ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేయడం అంటే అక్షయ తృతీయ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అక్షయ తృతీయ అనేది 30వ తారీఖు రోజు వస్తుంది. సో ఆ 30 తారీఖు రోజు చాలా వరకు పెళ్లిళ్ళు ఎక్కువ, ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ రోజు అనుకోకుండా ఎక్కడైతే ఆ ముహూర్తం మంచి ముహూర్తం ఉంటుందో అక్కడే బాల్య వివాహాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటిని నిర్మూలించడానికి మరి ఎస్సీపీసీఆర్ మళ్ళీ ఎన్సీపీసీఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసి ఎక్కడ కూడా బాల్య వివాహాలు కావద్దన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం అనేది జరుగుతుంది. మనకు ఈ 2030 వరకు బాల్య వివాహాలు లేనటువంటి దేశంగా చేయాలనేది ఒక పిలుపుగా మనకు ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటు మీ అందరి సహకారం కావాలి. ఎక్కడైతే పూజారీలు లేకుండా ఏ వివాహం జరగదు, ఎక్కడైతే ఖాజీస్ లేకుండా అక్కడ కూడా వివాహం జరగదు, పాస్టర్స్ లేకుండా మరి ఎవరు కూడా వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితులు, ఏ మతం చెందిన వాళ్ళైనా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే భగవంతుడు అన్నీ సాధించినా కూడా భగవంతుని విషయంలో ఏదైనా ముహూర్తం విషయంలో కానీ పూజారుల మీద కానీ మీ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకంలో పిల్లల 10 సంవత్సరాలే జీవితం అయిపోతుంది అన్నది కాకుండా, అంటే అంత బాల్య వివాహంతో అంటే 100 సంవత్సరాలు జీవించవలసినటువంటి పిల్లలు 18 సంవత్సరాలలోపు తెలిసి తెలియని వయసులో పెళ్లి జరిగిపోతే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నది మీకు తెలుసు. అలాంటి కాకుండా ఉండడానికి ప్రభుత్వం మరి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమము, అందులో ముఖ్యంగా బాల్య వివాహం ముక్త కార్యక్రమం ఉంది. సో ఈ కార్యక్రమం మీ అందరూ సహకరించాలి. సో ముందు కూడా మనము ఇలాంటి చర్యలను మనము నివారిస్తూ మరి మనకున్న పరిధిలో మనం అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని మనము గౌరవిస్తూ చట్టంకి అనుకూలంగా మన యొక్క ఈ కార్యక్రమాన్ని, అంటే ఏదైతే బాల్య వివాహాలు చేయడము అనేది కార్యక్రమం అయితే ఉందో వాటిని నిర్మూలించి మనము పిల్లలకు వారి యొక్క రక్షణ, అంటే పిల్లలకు వారి యొక్క హక్కులను కూడా కోల్పోతూ ఉన్నాం. పిల్లల హక్కులు కోల్పోవడము 18 సంవత్సరాల లోపల పెళ్ళి అయినట్లయితే వారి యొక్క విద్యా హక్కు కానీ చట్టం కానివ్వండి, లేదా వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాలికలు కోల్పోతున్నారు. కాబట్టి సో వారి యొక్క హక్కులను కూడా కాపాడే బాధ్యత మనపైన ఉంది. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే ముందు మనం ఈ బాల్య వివాహాలను అరికట్టడానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా